నీట్ పరీక్ష లీకేజ్ అంశంపై గత 2 రోజుల నుంచి ఢిల్లీలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో మద్దతుగా రాహుల్ గాంధీ నిన్న వారికి మద్దతుగా వాళ్ళకి ఏదైతే ఆ విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారో దానికి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందు కూడా అటు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ కలిసి అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ నిరసనలో భాగంగా అక్కడ నిరసన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీని అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ ఈరోజు తెలంగాణలో టీపీసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ నుంచి ఏదైతే ఆ నెక్లెస్ రోడ్ నుంచి ఉందో ఇక్కడ నుంచి అటు ఏదైతే లోక్ భవన్ ఉందో అక్కడ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ నిరసన చేపట్టేందుకు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఏదైతే మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్లక్కాలను ప్రదర్శిస్తూ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళు చాలామంది పాల్గొన్నారు. అయితే ఏదైతే నీట్ అంశంలో ఉన్నదో పేపర్ లీకేజ్కి సంబంధించి ఏదైతే బాధ్యతగా వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా చూసుకోవచ్చు మనం देखिए बिल्कुल राहुल गांधी साहब ने बहुत गलत काम किया और उनको बराबर स्टूडेंट के साथ थे, वो स्टूडेंट के सपोर्ट में थे. उनको ऐसे बेकार एकदम बेकार तरीके से उनको जो अरेस्ट किया वो गलत किया. मेरे ख्याल में गवर्नमेंट को इसमें जवाब, भारत बीजेपी गवर्नमेंट को इसका जवाब देना पड़ेगा और ये मोमेंटम आगे निकल चुका है और ये पूरे इंडिया में चलेगा. ఈ రోజు ఏదైతే డెమోక్రసీని కూనీ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది దానికి నిరసనగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు ధర్నా చేస్తే వారిని నిర్దాక్షిణ్యంగా వారిని డీటైన్ చేయడం జరిగింది. వారికి సంఘీభావంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజ్భవన్ ముట్టడి పెట్టినాము. భారతీయ జనతా పార్టీ దిగి వచ్చే వరకు మా పోరాటం ఇదే రకంగా కొనసాగుతుంది. వైపు పార్లమెంట్ నడుస్తుంది, పార్లమెంట్లో చర్చించకుండా కేవలం విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు విద్యార్థులు స్వచ్ఛందంగా మార్పు కావాలని చెప్పని శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళపైన లాఠీచార్జ్ చేసి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించింది కాబట్టి ఈరోజు పరిస్థితి ఏర్పడ్డది. ఈ నిరసన పేపర్ లీక్ అంశం ముందు దీనికి ప్రధాన బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైతే నిరసనకారులకు మద్దతుగా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళారు, దీనిని ఆయన అరెస్టుని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి దీనికి పార్లమెంట్లో చర్చించాలని చెప్పారు. అలాగే చూసుకోవచ్చు ఇటు పోలీసులకు ఇటు ఏదైతే నిరసనకారులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద తోపులాట పరిస్థితి కల్పిస్తుంది. ఏదైతే లోక్ భవన్ ముట్టడికి కూడా పెద్ద ఎత్తున బయలుదేరి వచ్చారు. ఇటు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే రోపులు ఏర్పాటు చేశారో, బారికేడ్లు ఏర్పాటు చేశారో వాటిని ముందుకు తోసుకుంటూ కూడా ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం వెనకాల చూసుకోవచ్చు, విజువల్స్లో చూసుకుంటున్నట్లయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద అడగండి, గవర్నర్ అడగండి, ఒక టీం వస్తా అని చెప్పండి. మంత్రి దామోదర్ నరసింహారావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి. మేము గవర్నర్ గారిని కలవాలి, వినతి పత్రాన్ని ఇవ్వాలి, నిరసన తెలియజేయాలి. నిన్న జరిగిన దురదృష్టమైన సంఘటన అప్రజాస్వామికం. న్యాయమైన కోరికలు కూడా వారికి పట్టట్లే. నెల రోజుల నుంచి విద్యార్థులు నానా ఇబ్బంది పడుతూ ఉంటే, సరైన ప్రజాస్వామ్య రీతిలో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఒలుకు పలుకు లేదు. ప్రధానమంత్రి తీరు పట్ల విసిగిపోయినటువంటి ప్రజలు రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రధాని కలిసి వాస్తవాలు చెప్పాలనుకుంటే రాహుల్ గాంధీని కూడా కలిసే పరిస్థితి లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం మంట కలిసింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. గవర్నర్ కలవాలి, అరెస్ట్ అయినా పర్వాలేదు, గవర్నర్ కలవాలి, గవర్నర్ గారిని కలవాలి, గవర్నర్ గారిని కలవాలి.
లోక్ భవన్ ముట్టడికి వచ్చినటువంటి పిసిసి చీఫ్ కావచ్చు, మంత్రులను కావచ్చు, పోలీసులు ఆ బారికేడ్లు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ గవర్నర్ కలిసి మా నిరసనను వారికి తెలియజేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, పిసిసి చీఫ్ కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బారికేడ్లను తోసుకుంటూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్ లో ఆ బారికేడ్ల పైకి ఎక్కి కూడా ఏదైనా ఇక్కడ ఉందో లోక్ భవన్లో ఉన్న గవర్నర్ని మేము ప్రత్యక్షంగా కలిసి మా వినతి పత్రాన్ని సమర్పిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.